హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా ఫ్రెండ్స్? నేను కూడా క్షేమంగా ఉన్నాను కాబట్టి మేము ముందుకు వచ్చాను. అందరం అయితే సజీవ లెక్కలో ఉన్నాం కాబట్టి ఫస్ట్ ప్రభువుకు స్తోత్రములు చెల్లిద్దాము. ప్రభు నామానికి ఘనత మహిమ కలుగును గాక. ఈ దినము జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యం యేసయ్య కలగజేయాలని అయితే మనము కోరుకున్నాము. దీవించాలి యేసయ్య అందరి బిడ్డల్ని అని కోరుకున్నాం ఫ్రెండ్స్. మరి ఈరోజు దేవుని వాగ్దానము చదివి వినిపిస్తాను. అందుకనే ముందు భారతీ ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే దేవుడు అందరితో మాట్లాడాలని, అందరిని దర్శించాలని నేను కోరుతున్నాను. వీడియో చూసే ప్రతి ఒక్కరిని యేసయ్య దర్శించాలని, మాట్లాడాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. వీడియో ఎండింగ్ వరకు చూడండి. చూసేవాళ్ళు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దేవుని నామాన్ని మహిమపరచండి. క్రైస్తవ బిడ్డలు ఎవరైనా చూస్తున్నట్లయితే వెక్కిరించడం కాదు, కానీ దేవుని కోసం ప్రయాసపడుతున్న వారిని ప్రోత్సహించండి. ఏదేమైనా దేవుడి అనుమతి ఉంటేనే కదా దేవుని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఏ బిడ్డలైనా కానీ. కాబట్టి నిరుత్సాహపరచకుండా ప్రోత్సాహపరచాలని నా చిన్న మనవిని అంగీకరిస్తున్నారని నమ్ముతున్నాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం చదివి వినిపిస్తాను. జ్ఞానులు చెప్పు మాటలు ముళ్ళు కోడల వలన చక్కగా కూర్చబడి బిగబొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టు నవి. మళ్ళీ చదువుతున్నాం ఫ్రెండ్స్. జ్ఞానులు చెప్పు మాటలు ముళ్ళు కొలల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. ఈరోజు మంచి వాగ్దానము మనం చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి ఈ వాగ్దానము ప్రభువు నాకు దయచేస్తాడు కాబట్టి మరి మీకు కూడా యేసయ్య వాగ్దానం ఇస్తాడు. క్రైస్తవ బిడ్డలకు చెప్తున్నాను, వాగ్దానం చదవకుండా, బైబిల్ని అనుసరించకుండా, బైబిల్ చదవకుండా ఉండే వారి కోసం గుర్తు చేస్తున్నా ఫ్రెండ్స్. మరి దేవుని వాగ్దానాన్ని విశ్వసించండి. ప్రతిరోజు వాగ్దానం చదవండి, ప్రతిరోజు బైబిల్ చదవండి. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి ప్రభు రాకడిని మనము అంగీకరించాలి. ప్రభువులో మనము మమేకమై ఉండాలి. ప్రభుతో మనము మధ్యాకాశంలో గంతులు వేయాలి. కాబట్టి మరి బైబిల్ చదవండి. బాప్తిసం పొందని క్రైస్తవ బిడ్డలు ఉంటే బాప్తిసం తీసుకోండి, నమ్మి బాప్తిసం తీసుకోవాలని చెప్తున్నాను ఫ్రెండ్స్. దేవుడు మరి మనందరినీ గద్దించడం కోసం అనేకులని లేవనెత్తుతున్నాడు. ఈ విషయం క్రైస్తవులకైతే తెలుసు. మరి ప్రాణ నష్టమైన, ఏది నష్టమైన, ఆస్తి నష్టమైన, పరువు నష్టమైన ఏదైనాను మరి క్రైస్తవ బిడ్డలైతే మరి దేవుని మాత్రమే వెంబడిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. మరి ప్రభు అలాగనే ఆజ్ఞ ఇచ్చాడు, పిలుపునిచ్చాడు. కాబట్టి క్రైస్తవ బిడ్డలు, దేవుని తెలుసుకున్న బిడ్డలు మరి ప్రభు కోసం అలా త్యాగం చేస్తూ ఉంటారు. మరి ప్రభు చేసిన త్యాగం కింద మనము మనుషులను చేసేది అది ఎంతో చిన్నది. ఎంత మనం చేసినా అది ప్రభు కింద అది సాటిరానిది ఫ్రెండ్స్. ప్రభు శిలువలో మరణం దానికంటే ఎక్కువ ఏది కాదు. ఆయన మన కోసం దైవ కుమారుడు, మన కోసము భూమిపై జన్మించి ప్రతి స్థలము తిరిగి మనుషుల వలన దెబ్బలు కొట్టబడి ముళ్ళ కిరీటం ధరించబడి శిలువలో బలియాగం నందినవాడు. మరి ఎంతో ఓపికస్తుడైన ప్రభు, గర్భిష్ఠుడైన ప్రభు, నమ్మదగిన ప్రభు, సింహపు వలె గర్జించు సింహపు వలె అంతటి పౌరుషం కలిగిన ప్రభు మరి మన ప్రభు, మన యేసయ్య కదా ఫ్రెండ్స్. కాబట్టి జీసస్ బిడ్డలై ఉంటే నిరుత్సాహపడకండి, భయము పడకండి. ఎవరైనా భయపడుతున్నట్లయితే ప్రభువు మీతో ఉండునుగాక. తన దూతల్ని మీకు సహాయంగా, ధైర్యంగా ఉంచునుగాక. ఏ బిడ్డలైనను
ప్రభువుని విశ్వసించండి. ఎంత త్వరగా ప్రభువుని హృదయంలో అంగీకరించుకుంటే అంత మేలు మనం జరుగుతుంది, మన కుటుంబానికి జరుగుతుంది. మనం మన ఆత్మ ముఖ్యంగా ప్రభు సన్నిధిలో ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించండి. తప్పకుండా గ్రహించాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకునే వాళ్ళు, పెళ్లి రోజులు జరుపుకునే వాళ్ళు, ఈవెంట్స్ జరుపుకునే వాళ్ళు ఎవరైనా అందరికీ దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చిన గాక, యేసయ్య బ్లెస్సింగ్స్ ఇచ్చిన గాక ఫ్రెండ్స్. మరి యేసయ్య మనందరికీ తోడుగా ఉండును గాక. కొత్త పనులు, గృహాలు నిర్మించుకునే వాళ్ళు, గృహ ప్రవేశం, కారు కొనుక్కునే వాళ్ళు, వెహికల్స్, ఇంకా ఇతర వెహికల్స్ కొనుక్కునే వాళ్ళు, కొత్త పనులు ఏమైనా బిజినెస్ కానీ ఇంకేమైనా కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండును గాక యేసయ్య. మరి ప్రపంచంలో జరుగుతున్న ప్రతి అవకతవకల్లో కూడా ఆయన రక్షణ పొందిన బిడ్డలను ఆయన చేర్చుకును గాక అని మనమైతే కోరుకున్నాము. ప్రతి క్రైస్తవులు భారము కరిగైతే ఉన్నాము ఫ్రెండ్స్. మరి ఈరోజు ప్రే టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్. మరి ప్రే టాపిక్ ఇందులో నుంచి వాగ్దానం నుంచి తీసుకున్నాము. జ్ఞానులు చెప్పు మాటలు కొలల వలన చక్కగా కూర్చోబడి బిగబొట్టబడిన మేకుల వలన ఉన్నవి. జ్ఞానులు చెప్పు మాటలు అంటే ఆయనకి ఇచ్చిన జ్ఞానంతో చెప్పు మాటలు. ప్రభు జ్ఞానులను నియమించి అంటే ఏర్పరచుకున్నాడు కదా ప్రభు. మరి జ్ఞానం లేనిదే మనం ఇంత అప్డేట్ అయి ఉంటాము లేదు కదా ఫ్రెండ్స్. అలాగనే జ్ఞానంతో ప్రభు అందరికీ, మనుషులందరికీ జ్ఞానం ఇచ్చాడు కాబట్టి మనం ఈ స్థితిలో, ఈ పరిస్థితులలో ఉన్నాము. జ్ఞానాన్ని అధికంగా వాడకండి. మరి అది మనకు మంచిది కాదు. అధికంగా వాడకండి అంటే చెడుకు వాడకండి అది చెప్తున్నాడు ప్రభు. బిగబట్టి మేకుల వలనే ఉన్నవి, అవి ఒక్క కాపరి వలన అంగీకరించబడి ఉన్నవి. నట్టు ఇదైతే మనకు తెలుసు. మరి యేసయ్య ఇచ్చడి జ్ఞానము, ఆయన ఇచ్చడి అంగీకారంతో మనుషులకు జ్ఞానము అనేది అంగీకరింపబడి ఉన్నది. శాస్త్రవేత్తలైన ఎవరైనా ఎంతటి జ్ఞానం గలవాళ్ళు, ఎంతటి మేధావి అయినా అది ప్రభు ఇస్తేనే, ప్రభు అనుగ్రహిస్తేనే ఆ జ్ఞానం అనేది వారికి సమకూర్చబడి ఉంటుంది. అది మనము తెచ్చుకునేది మాత్రం అస్సలు కాదు. కొంతమంది నేను ఇంత చదివాను, నాకు ఇంత జ్ఞానం ఉంది, నాకంటే తోపు ఎవరు లేరు ఇట్లా అనుకుంటారు కదా ఫ్రెండ్స్. మరి వాళ్ళకి ప్రభు హెచ్చరిస్తున్నాడు, ఎంతటి జ్ఞానం గలవారైనా ప్రభు సన్నిధిలో తగ్గి ఉంటారు. ఈ విషయం అయితే తెలుసు కదా ఫ్రెండ్స్. ప్రభు సన్నిధిలో ఇలాగనే ఉండాలి, ఇలా ఎదురు చూడాలి. ఈ విషయం అయితే అందరికీ తెలుసు. కానీ హృదయం అంగీకరిస్తుంది, మెదడు అంగీకరించక ఉంటున్నారు. మరి ఆ మెదడు కూడా అంగీకరించాలి అని మనం కోరుకున్నాము. క్రైస్తవ బిడ్డలము అంగీకరిస్తున్నప్పటికీ కూడా వారిలో అంగీకార భావం అనేది బయటకు చూపించరు. మరి దాని గురించి మనం ప్రార్థన చేద్దాము. జ్ఞానులము, మేము అధిక జ్ఞానులము అనుకునే వారి గురించి మనము ఈరోజు ప్రేయర్ టాపిక్ తీసుకున్నాము. మరి మా ఛానల్ చూసేవాళ్ళు, డైలీ చూసేవాళ్ళు ప్రేయర్ చేస్తున్నారని ప్రతి ప్రేయర్ టాపిక్ గురించి ప్రేయర్ చేయడానికి ప్రభువు మరి ఎంతోమందిని సిద్ధపరిచి ఉంచుతున్నాడు. మరి ఇట్లా నాకు ప్రభు గురించి చెప్పే ప్రేరేపణ నాకు ఇచ్చాడంటే, మరి ప్రార్థించే ప్రేరేపణ కూడా ప్రభువు అనేకులకు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. మరి నాతో పాటు కూడా మీరు నమ్ముతున్నారు. ప్రభు మిమ్మల్ని కూడా ఎవరినో సిద్ధపరిచి ఉంచాడు అని నేనైతే నమ్ముతున్నాను ఫ్రెండ్స్. మరి ఆయన నిజమైన దేవుడు కాబట్టి సమస్తమును సిద్ధపరిచి ఉంటాడు. మరి బాధనైనను, శ్రమనైనను, ఇబ్బందినైనను తట్టుకునే శక్తి మరి మానవులకు అనుగ్రహిస్తాడు. బాధ వచ్చిందని, చింత వచ్చిందని ప్రభువుని ఎడవాస్తే అది మనకేం నష్టం. ఇదైతే అందరికీ తెలుసు. తెలిసిన వాళ్ళు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి శోధన నుంచి ఈ దినమంతా జయింపబడాలని, ప్రతి బాధ నుంచి జయింపబడాలని, ఆసుపత్రిలో ఉన్న వారికి యేసయ్య డిశ్చార్జ్ చేయాలని, ప్రాణహానితో ఉన్న వారికి అధికమైన శ్రమ
ఎంతో పెయిన్ ఉంటుంది వాళ్ళకు. మరి ఆ శ్రమ నుంచి వారికి విముక్తిని కలిగింప చేయాలని ప్రభువు మరి కూడా కోరుకున్నాము. సరేనా ఫ్రెండ్స్, ఈ దినమంతా యేసయ్య మనల్ని కాచి కాపాడాలని అయితే మనం కోరుకుందాము. నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో కూడా తెలియదు, ఇంతసేపు చెప్పాను. మరి నా వాయిస్ దేవుడు వినిపించేలా చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇంట్రెస్ట్గా చెప్తాను, ప్రిపేర్ అయి కూడా చెప్పాను. ప్రభు ఏది ప్రేరేపిస్తే అది చెప్పడం జరుగుతుంది. కాబట్టి సాతాను దొంగిలించకూడదని నా ఆలోచన. ఫ్రెండ్స్, దినమంతా మనకు యేసే తోడుగా ఉండను గాక. బాయ్ ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ. ఆమెన్.